హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మన రెసిపీ చాలా టేస్టీగా స్వీట్గా ఉండే బొబ్బట్లు. ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకొని దానిలో నీళ్ళు పోసి 5 గంటల వరకు బాగా నాననివ్వాలి. నానిన పచ్చిశనగపప్పుని ఒక కుక్కర్లో వేసి కప్పున్నర నీళ్ళు పోయాలి. 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇలాగా బాగా ఉడికించిన పప్పును ఒక బాండీలో తీసుకోండి. దానిలోనే తురుముకున్న కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. వీటంతటిని కలుపుతూ ఉడికించుకోవాలి. పప్పుని ఇలా కలుపుతూ గట్టిపడే వరకు ఉడికించుకోవాలి. అడుగు మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా పప్పు అంతా కూడా ఇలా గట్టిపడిపోతుంది. దానిలో యాలకుల పొడిని వేసుకోండి. ఇలా పప్పు అంతటిని కూడా ఈ బాండీ అంతా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు త్వరగా ఆరిపోతుంది. దీన్ని ఇలాగా చల్లారబెట్టుకోండి. పప్పు చల్లారేలోపు వేరే ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు మైదా పిండిని తీసుకోండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని అంతా ఇలాగ బాగా కలుపుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని పిసుకుతూ బాగా కలపండి. పిండిని పిసికినప్పుడు మనకు పైన చేసే చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇలాగా పిండి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత దానిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టండి. చల్లారిపోయిన పప్పు బెల్లం మిశ్రమాన్ని ఇలాగ మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు బెల్లం మిశ్రమం ఇలా గట్టిగా ఉండాలి. పక్కన పెట్టిన చపాతీ పిండిని తీసుకొని ఇలాగా మళ్ళీ ఒకసారి పిసుకుతూ కలుపుకోవాలి. వాటిని ఇలాగా చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఆ బాల్స్ని ఇలాగా చిన్న చపాతీలాగా ఒత్తుకొని దానిలో స్టఫింగ్ పెట్టుకొని దాన్ని అంతటిని మూసేస్తూ ఇలాగా బాల్స్ లాగా చేసుకోండి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న పిండి అంతటిని తీసివేయాలి. దీన్ని బాల్ లాగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఎక్స్ట్రా పిండి అంతటిని ఇలాగా తీసేసేయండి. ఇలాగా ఒత్తుకున్న బొబ్బట్టుని పెనం మీద వేసి 2 వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. 2 వైపులా బాగా కాలిన తర్వాత ఇలాగా నెయ్యి అప్లై చేసుకోండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మన వేడి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చిందా? అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు.